హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుందండి. అలాగే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ పింక్ కలర్ డ్రెస్ ఒకటి, లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ అనేది కటింగ్ చేసి మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేశానండి. తప్పకుండా కటింగ్ వీడియో కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఎలా చేయాలని చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే లైనింగ్ ఒరిజినల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని రెండు కూడా అతికేసుకోండి. అతుక్కున్న తర్వాతే ఇక్కడ హ్యాండ్ దగ్గర ఫోల్డింగ్ అన్ని చేసుకోండి. నేను స్టార్టింగ్ చేసేస్తున్నాను కదా, అలా మీరు చేయకండి. అలవాటు లేకపోతే ఏమవుతుందంటే క్లాత్ అనేది ఎగుడు దిగుడు వచ్చేస్తుంది, ఉగ్గులు వచ్చేస్తాయి. ఫస్ట్ మీరు రెండు కూడా అతుక్కున్న తర్వాతే అప్పుడు ఆ ఫోల్డింగ్ అనేది చేయండి. అలాగే ఈ డ్రెస్కి ఏంటంటే ఫ్లవర్స్లా ఇచ్చాడండి గోల్డ్ కలర్తోని. హ్యాండ్కి రాలేదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే వచ్చింది. ఆ ఫ్రంట్ పార్ట్లోని నెక్ దగ్గర వాటి దగ్గర ఎక్స్ట్రా పీసెస్ లాగా ఉన్న వాటిని కట్ చేసుకొని నేను హ్యాండ్స్కి అనేది ఒక్కొక్క ఫ్లవర్ వేస్తున్నానండి. మరి ఎక్కువ వేయడానికి కూడా లేవు, ఆరంటూ ఫ్లవర్స్ మిగిలాయి. అవి ఏం చేస్తున్నానంటే రెండు హ్యాండ్స్కిన ఇంకొక 4 ఏమొచ్చి హ్యాంగింగ్స్కి వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, హ్యాండ్స్కి ఇలాగైతే నేను ఆ ఫ్లవర్స్ అనేవి కుట్టానండి. ఇప్పుడైతే బ్యాక్ డోరీస్ అయ్యి రెడీ చేస్తున్నానండి. టాప్కి డోరీస్ ఎలా కుట్టాలనేది వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. మీకు కావాలంటే వెళ్ళి చూసేయండి. ఎలా కుట్టాలి, ఎలా తిరగేయాలి, ఎంత మెజర్మెంట్ ఉండాలి ఏంటనేది క్లియర్గా వీడియో పెట్టానండి. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి. ఓన్లీ డోరీస్ స్టిచ్చింగ్ చేసి పెడతాను, అలాగే హ్యాంగింగ్స్ కూడా సింగిల్గా పెడతానండి. మీకు ఏమైనా అర్థం అవ్వకపోయినా చేయకపోయినా తప్పకుండా కామెంట్ చేసి అడగండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే దానికి సంబంధించిన వీడియో కూడా పెడతాను. ఓకేనండి. నేనైతే ఇగో చెప్పాను కదా ఆల్రెడీ ఫ్లవర్స్ అనేవి హ్యాంగింగ్స్ తయారు చేస్తున్నానని. అవి ఏం చేస్తానంటే హ్యాంగింగ్స్ రెండు ఫ్లవర్స్ తీసుకొని దాన్ని డైమండ్ షేప్లో పెట్టి కుట్టానండి. రౌండ్గా కాకుండా డైమండ్ షేప్ ఇచ్చానండి హ్యాంగింగ్స్కి అయితే. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ పార్ట్ లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని కుట్టి తిరిగేసుకుంటానండి. నెక్ చూస్తున్నారు కదా, ఎప్పుడైనా నెక్ తిరగేయాలంటే ఒరిజినల్ పార్ట్ ఏదైతే ఉందో బయట సైడ్ది దానిపైనుంచి మనం లైనింగ్ అనేది పెట్టుకోవాలండి. మనం కుట్టి తిరిగేస్తే లైనింగ్ అనేది లోపల సైడ్కి వెళ్ళేలా పెట్టుకొని కుట్టుకోవాలి. దీనికి నెక్ అయితే డైమండ్ షేప్ ఇచ్చానండి. చూస్తున్నారు కదా, ఒక 1/2 ఇంచ్ ఖర్చు మనం ఏదైతే ఉంచుకున్నామో దాని దగ్గర కుట్టల్లా వేసుకొని వచ్చి నెక్ ఒరిజినల్ పార్ట్ ఉన్నది కట్ చేసేసుకొని మనకి ఇప్పుడు ఏ షేప్ అయితే ఇచ్చామో ఆ షేప్కి మనం పాయింట్స్ దగ్గర కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి నెక్ అనేది సింపుల్గా తిరిగిపోతుంది. లేదంటే నెక్ అనేది కరెక్ట్గా రాదండి. కట్ చేయకుండా కానీ మనం కుట్టామంటే నెక్ అసలు మనం ఏం నెక్ పెట్టామో కూడా తెలియదండి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఏ నెక్ పెట్టినా సరే దానికి సంబంధించినట్టుగా మనం చిన్న చిన్న డాట్స్ అనేవి కట్ చేసుకోవాలండి. చూసారు కదా, నార్మల్గా తిరగేసినప్పుడే మీకు ఆ షేప్ అనేది తెలిసిపోతుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. తిరిగేసుకున్న తర్వాత దానిపైన జస్ట్ అలాగా కార్నర్ పక్కన బాగా సైడ్ అనమాట, అంచు దగ్గర చిన్నది, మరి క్లాత్ది లేకుండా అంచు పక్క నుంచే కుట్టు అనేది వేసుకొని వచ్చేయాలండి. దాని పక్కన మళ్ళీ 1/2 ఇంచ్ కుట్టు అనేది వేయాలి. నేను ఏం చేస్తానంటే బ్యాక్ ఫ్రంట్ రెండు అతికేసిన తర్వాత 1/2 ఇంచ్ కుట్టు పక్క నుంచి వేస్తాను. అది కూడా మీకు వీడియోలో చూపిస్తానండి. ఇలా నెక్ అయితే మనము కుట్టుకున్న తర్వాత లైనింగ్ ఒరిజినల్ పార్ట్ ఏదైతే ఉందో ఆ రెండు అతికేసుకోవాలండి. నెక్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది కదా, చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో షేప్ అనేది. ఇప్పుడు ఏంటంటే మనకి మొత్తం అంతా టాపు లైనింగ్ ఒరిజినల్ రెండు కూడా అతికేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోతుందండి. చూసుకొని జాగ్రత్తగా అతుక్కోవాలండి, లేదంటే ఉగ్గు అనేది వచ్చేస్తుంది. ఉగ్గు వచ్చిందంటే ఇబ్బంది అని కాదు, కాకపోతే మళ్ళీ మనకు డబల్ పని అయిపోద్దండి. అదే కుట్టేటప్పుడు స్లోగా చూసుకుంటూ నెమ్మదిగా కుట్టుకున్నాం అనుకోండి నీట్గా వస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చింది ఉగ్గు అది లేకుండా. అలా రావాలంటే ఏం చేయాలి, మనం కుట్టేటప్పుడే లైనింగ్ అలాగే ఒరిజినల్ పార్ట్ కరెక్ట్గా ఉన్నది లేనిది చూసుకుంటూ నెమ్మదిగా కుట్టుకుంటూ రండి.
నెమ్మదిగా కుట్టడం వల్ల ఏంటంటే మనకి ఏమైనా మిస్టేక్ ఉంటే తెలుస్తుంది. అదే ఫాస్ట్ కుట్టుకొని వెళ్ళిపోయామనుకోండి, ఒకవేళ ఉగ్గది వచ్చేసినా మళ్ళీ ఇప్పుకొని కుట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే స్లోగా చూసుకొని కుట్టుకొని రండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అనేది సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే అతుక్కున్నామో ఇది కూడా అలాగే అతుక్కుంటున్నామండి. దీనికైతే డోరీస్ అనేవి రెడీ చేసాం కదా, దాన్ని ఏం చేస్తున్నానంటే ఖర్చు కనిపించకుండా లోపల నుంచి లైనింగ్కి అలాగే ఒరిజినల్ క్లాత్కి లోపల నుంచి పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నానండి. బయట నుంచి కుడతాం కదా, అలా అయితే ఖర్చు కనిపిస్తుంది. ఇలా అయితే మనకి ఖర్చు అనేది కనిపించదు. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. చేశాక ఎలా ఉన్నది నాకు కామెంట్ చేయండి, కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. రెండో సైడ్ కూడా డోరీ అనేది పెట్టేశానండి. మనము డోరీస్ దగ్గర చిన్న టాక్ అయినా పెట్టుకోండి, లేదు అంటే మార్కింగ్ అయినా చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మనకి రెండు కరెక్ట్గా ఒకే ప్లేస్కి వస్తాయి. లేదు అంటే ఎగుడు దిగుడు పైకి కిందికి అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా కుట్టుకున్న తర్వాత సేమ్ అలాగే మనం నెక్ ఇదైతే రౌండ్ ఇచ్చాను, బ్యాక్ ఫ్రంట్ డైమండ్ షేప్ ఇచ్చాను కదా, బ్యాక్ నెక్ రౌండ్ ఇచ్చానండి. రౌండ్ ఇచ్చి డోరీస్ అనేవి పెట్టేసాను. దీనికి కూడా చిన్న చిన్న డాట్స్, మొత్తం రౌండ్ నెక్ కాబట్టి ఎక్కువగా డాట్స్ అనేవి పెట్టుకోవాలి. చిన్నగా దగ్గరగా కట్ చేసుకుంటూ మొత్తం అంతా డాట్స్ అనేవి పెట్టుకుంటే రౌండ్ బాగా తిరుగుతుంది. మనకి కుట్టాక చూద్దరు మీకు ఎలా వచ్చింది రౌండ్ అనేది. ఎప్పుడైనా సరే మనం రౌండ్ నెక్ పెట్టామంటే దానికి చిన్నగా దగ్గరగానే పెట్టుకోవాలి. దగ్గరగా పెట్టుకుంటే ఆ కటింగ్ అనేది మనకి ఏంటంటే నెక్ బాగా తిరుగుతుంది అన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో. నెక్ అయితే అయిపోయిందండి. అలాగే ఇది కూడా మనకి లైనింగ్ ఒరిజినల్ పార్ట్ రెండు కలిపి అతికేసుకుంటున్నాను. వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. చూస్తున్నారు కదా, ఇలా అతుక్కున్న తర్వాత ఏదైతే సైడ్ ఏదైతే ఎక్స్ట్రా పీస్ ఉందో దాన్ని కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని మనకి లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకుంటాం కదా, లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసేయండి. ఇప్పుడైతే షోల్డర్స్ అనేవి కుడుతున్నానండి. మీకు వీడియోలో కనిపించట్లేదు, ఇది క్లాత్ చూసుకోలేదు. ఓకే అండి, రెండు సైడ్స్ కూడా షోల్డర్స్ అనేవి స్టిచ్చింగ్ చేసేసానండి. ఇప్పుడైతే హ్యాండ్స్ అనేవి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ అనేవి కుడతానండి. అలాగే ఇప్పుడు ఏంటంటే నెక్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, 1/2 ఇంచుకి పక్క నుంచి కుట్టు అనేది వేస్తానని, కుట్టు అనేది వేసుకొస్తున్నానండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి నెక్ కొంచెం బక్రం వేసినట్టుగా స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. మీకు యూజ్ఫుల్ అయిన టిప్ అండి. ఓకే అండి, ఇప్పుడైతే నెక్ అనేది అయిపోయింది టోటల్గా. మొత్తం అంతా నెక్కి సంబంధించి స్టిచ్చింగ్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర నుంచి హ్యాండ్స్ అనేవి అతుకుతానండి. నేను ఎప్పుడు ఏ హ్యాండ్స్ కుట్టినా సరే షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ పాయింట్ నుంచి అతుకుతానండి. చూస్తున్నారు కదా, ఇలా మనకి షోల్డర్ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి పెట్టి కుట్టుకుంటే మనకి హ్యాండ్ ఒకవేళ కరెక్ట్గా కట్ చేయకపోయినా, అంటే కొలతలు ఏమైనా చిన్న తేడా వచ్చినా చేసినా మనకి స్టిచ్చింగ్లో తెలిసిపోద్దండి. అందుకని చెప్పి ఇలాగా నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నానండి. చూస్తున్నారు కదా వీడియోలోని. ఇలా మనం రెండు సైడ్లు కూడా అతికేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన ఇంకొక కుట్టు వేయండి. డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. దేనికైనా సరే డబల్ స్టిచ్ అనేది వేయండి. అలాగే కుట్టు నెంబరు ఎంత పెట్టాలి ఏంటనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదండి. చిన్నగా కావాలి కుట్టు అనుకుంటే 2 పెట్టుకోండి, లేదు నార్మల్గా మీడియం సైజులో ఉండాలంటే 2.5 అండి కరెక్ట్ సైజు. 2.5 పెట్టుకుంటే సరిపోద్ది. ఒకవేళ మనకి ఏమైనా మిస్టేక్ వచ్చినా చేసినా ఇప్పుకునేలాగా ఉంటుంది, అలాగే కుట్టు కూడా గట్టిగా ఉంటుంది 2.5 పెట్టుకుంటే. అదే 2 పెట్టామనుకోండి, కుట్టు ఏమైనా తప్పు, అదే చిన్న ఏమైనా పొరపాట్లు అయ్యి జరిగాయి అనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి, కుట్టు ఇప్పాల్సి వస్తుంది కదా. అప్పుడు బాగా దగ్గరగా ఉండడం వల్ల ఇప్పడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నమాట. అందుకని చెప్పి 2.5 పెట్టుకోండి. 2.5 పెట్టుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. అంటే ప్రతిసారి ఇప్పుతామని కాదు, కాకపోతే ఏమైనా ఉగ్గు లాంటివి అలాంటివి వచ్చేసాయంటే ఇక ఇప్పాల్సి వస్తుంది కదా, అలాంటప్పుడు ఇబ్బంది ఉండదు అన్నమాట. 2.5 సరిపోద్ది, కరెక్ట్గా ఉంటుంది. అదే కుట్టుకి
అటు ఇటు కాకుండా, అంటే చిన్న కుట్టు కాకుండా పెద్ద కుట్టు కాకుండా కరెక్ట్ సైజులో ఉంటుంది కుట్టు అనేది. 2.5 పెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడైతే సైజు హ్యాండ్ అనేది 5.5 ఉంది. హ్యాండ్ దగ్గర నుంచి కింద మనకి కట్స్కి ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి కుట్టుకొచ్చి, ఆ తర్వాత అక్కడ కట్స్ నుంచి మళ్ళీ పైకి హ్యాండ్ దగ్గరికి ఒక కుట్టు అనేది పక్క నుంచి ఒక పావించికి వేసుకొని వచ్చేయండి. అలా వేసుకొని వచ్చేస్తే డబల్ ఎప్పుడైనా సరే డ్రెస్కి 2 కుట్లు వేయండి, ఎక్కువ వేయకండి. ఎందుకంటే షేప్ అనేది కరెక్ట్గా నిలబడదనమాట. డ్రెస్ వేసుకున్నప్పుడు షేప్ కనిపించదు సరిగ్గా. అదేంటంటే ఎక్కువ కుట్లు వేస్తాం అనుకోండి, ఆ ఖర్చు ఏదైతే ఉందో అది షేప్ తిరగదనమాట. అలాగే కుట్లు వేసిన తర్వాత ఏం చేస్తారంటే షేప్ దగ్గర చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టుకోవడం వల్ల షేప్ అనేది కూడా బాగా తిరుగుతుంది. ఇప్పుడైతే కట్స్ ఎలా కుట్టాలనేది చూసేయండి. చూస్తున్నారు కదా, మనము 1 ఇంచుకి పెట్టానండి. నేనైతే నార్మల్గా అయితే 1.5 పెడతాను, దీనికైతే 1 ఇంచే పెట్టాను, కట్స్ అనేవి చిన్నవి పెడదామని. చూస్తున్నారు కదా, ఇలా కుట్టుకొచ్చిన తర్వాత ఇక్కడ స్క్వేర్ టైప్లో వచ్చేలాగా కుట్టుకోవాలండి. ఒక 1/2 ఇంచుకి స్ట్రైట్గా కుట్టుకొచ్చి మళ్ళీ కింద వైపు కుట్టుకొని వెళ్ళాలి. చూస్తున్నారు కదా నేను ఎంత స్లోగా కుట్టానో. ఇలా అడ్డంగా కుట్టిన తర్వాత మళ్ళీ రెండో వైపు కట్స్ ఏదైతే ఉందో దాన్ని కుట్టుకొని వచ్చేయడమేనండి. ఇలాగా మనకి కట్స్ అనేవి కుట్టుకుంటే ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందండి. అలాగే రెండో కుట్టు కూడా వేసుకోండి. రెండో కుట్టు వేసుకుంటే ఫినిషింగే బాగుంటుందండి. సింగిల్ కుట్టు వేసి వదిలేస్తే బాగోదు, రెడీమేడ్ డ్రెస్సులా ఉంటాయి. మనం స్టిచ్చింగ్ చేసామంటే చేయించుకున్నాము అన్నట్టుగా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ బాగా తెలుస్తుంది మీకు. ఇలాగా అడ్డంగా కుట్టుకొచ్చాక మీరు కట్స్ అనేది రెండో వైపు కుట్టుకోవాలండి. చూడండి, ఇలా చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టుకోవాలండి. క్లాత్ అది కూడా లోపలికి వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఇప్పు కుట్టుకోవాల్సి వస్తుంది. కుట్టేటప్పుడే జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకోండి, డబుల్ పని అవ్వకుండా. నేను ఏ వీడియోలో అయినా ఇదే చెప్తానండి. కుట్టేటప్పుడే ఒక 5 నిమిషాలు లేట్ అయినా చూసుకొని కుట్టుకుంటే నీట్గా వస్తుందండి. తప్పకుండా వీడియో అనేది లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డ్రెస్ అయితే ఎలా ఉన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే కింద కూడా కట్స్ అనేది గేరా ఉంది కదా, దాన్ని కూడా కుట్టానండి. హ్యాంగింగ్స్ అయితే ఇదిగోండి ఇలా వచ్చాయి, డైమండ్ షేప్ పెట్టాను. ఫ్రంట్ నెక్ ఎలా అయితే ఇచ్చానో హ్యాంగింగ్స్ కూడా అలాగే ఇచ్చానండి. చూస్తున్నారు కదా, డ్రెస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.